ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. సుజాత సిస్టర్ పాడబడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, ప్రభువా, ప్రభులకు ప్రభువా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం ప్రభువా. యేసయ్యా మా మధ్యలో మీరు దిగండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఈ సంవత్సరం అంతా కాపాడి నాయన, నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రభా ప్రవేశపెట్టిన విధానం కొరకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా నీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి నాయన. ప్రార్థన జీవితం దయచేయండి తండ్రి. మాలో తండ్రి నీకు ఆయాస్కరమైనవి మాలో నుంచి తీసివేయండి తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు రాజా, రాజాతి రాజా, దేవాతి దేవానికి వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సరిచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఇంకా ప్రభా అనేకమైన బిడ్డలు నాయన తండ్రి ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ అయ్యే కృపను దయచేయండి. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా తొందరగా నాయన జాయిన్ అయ్యే కృపను దయచేయండి. అందరూ ప్రభా పాల్గొనేలాగా నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు అక్కడికి సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా, ఏసే ఆ దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, పవిత్ర జీవం ఇచ్చాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమించును నిత్య జీవమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును నిత్య జీవమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా, మార్గము తానే అన్నాడన్నా. మహిమలు ఎన్నో చూపాడన్నా, మార్గము తానే అన్నాడన్నా. మనిషిగా మారిన దేవునిగా మరణము పాపము తొలగించెను. మనిషిగా మారిన దేవుడిగా మార్గము చూపెను, ప్రాణం తొలగించెను. ఏసు ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా. ఆరోహణుడై వెళ్ళాడన్నా, ఆర్భాటముతో వస్తాడన్నా. ఆరోహణుడై వెళ్ళాడన్నా, ఆర్భాటముతో వస్తాడన్నా. ప్రభువుల ప్రభువు రారాజు తీర్పు తీర్చును శిక్షించును. ప్రభువుల ప్రభువు రారాజు తీర్పు తీర్చును శిక్షించును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. దిలీప్ బ్రదర్ వాక్యంలో నడిపిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. ఈ యొక్క స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, మనం ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన, పాపులమై ఉన్న మా కొరకు, భక్తిహీనులమై ఉన్న మా కొరకు, ఈ లోకంలో నశించుటకు నాయన సిద్ధపడి ఉన్న మా కొరకు నాయన, ఈ లోకానికి నాయన వెదకి వచ్చి మమ్మల్ని రక్షించిన దేవుడవు తండ్రి. మా పాపముల నిమిత్తము ఆ కలవరి శిలువలో దేవ ఎంతగానో బాధ శ్రమ అనుభవించిన దేవుడవు, ఎన్నో నిందలు అవమానాలన్నిటినీ భరించిన దేవుడవు తండ్రి. మా కొరకు నాయన మీ యొక్క అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము, నిష్కలంకం వంటి రక్తము నాయన మా కొరకు కార్చినైనా తండ్రి, మమ్మల్ని నాయన విమోచించిన విమోచకుడవు తండ్రి. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నాలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి తండ్రి నాతో ఇక్కడ కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు తండ్రి మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించిన ఆయన నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను, అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఎవరు దేవునిలో ఉన్నారు, దేవుని ప్రకారంగా ఉన్నారు, దేవుని చిత్త ప్రకారంగా ఉన్నారు అంటే ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఆయన ఎలా అయితే ఈ లోకంలో జీవించిండో అలాగే నడుచుకున్నవారు, అలాగే జీవించేవారే క్రీస్తులో బ్రతికేవాళ్ళు. అలా ఆయన వలే నడుచుకొని జీవించే వాళ్ళే క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని నెరవేర్చేవారు. అలాగూ నడుచుకొనని వాడు, ఆ రీతిగా ఉండని వాడు ఎవరైనా కానీ వాళ్ళు దేవునిలో లేని వాళ్ళు. కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతుందంటే, ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో అలాగనే నేనైనా నువ్వైనా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా కానీ ప్రభువుని పోలి నడుచుకోవాలా అనేదే ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం కూడా, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే మనం మాదిరికరంగా ఉండాల్సింది, మాదిరికరంగా తీసుకోవాల్సింది యేసు ప్రభునే తప్ప ఈ లోకంలో ఎవరిని కాదు. ఎందుకంటే అతను ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు.
యేసు ప్రభు ఒకడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన దేవుడై ఉండి కూడా ఎవరు సమీపించరని తేజస్సుల్లో ఆయన వసించే దేవుడు, నిత్యము అమరత్వం గల దేవుడు మనిషిని పొలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అలాంటి జీవితము అలా రిక్తునిగా చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన మనమందరము పాపులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమైనప్పుడు మనమంతా త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నవారం. కానీ ప్రధాన కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పిన గొర్రెలను తండ్రి వైపు మళ్ళించాడు. కాబట్టి ఆయన మంచి కాపరి. కాబట్టే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఈ లోకంలో అంత మంచి కాపరి ఎవడూ లేడు, అందరూ జీతగాల్లాగానే ఉన్నారు. కాబట్టి మనము ఆదర్శంగా తీసుకోవాల్సింది, మనము అనుసరించి నడుచుకోవాల్సింది యేసు ప్రభువే. కాబట్టి ఆయనని పోలి మనం నడుచుకోకుండా, ఆయన యొక్క అడుగుజాడల యందు ఉండకుండా, ఆయన ఎలాగూ ఈ లోకంలో నడుచుకున్నాడో అలా మనము నడుచుకోకుండా ఉంటే మనము అబద్ధంలో ఉన్నట్టు. కాబట్టి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే మన కొరకు ప్రయాసపడినవాడు, మన కొరకు బాధ అనుభవించిన దేవుడు, మన కొరకు శ్రమలు అనుభవించిన దేవుడు యేసు ప్రభువే. మనల్ని విమోచించింది ఆయనే, మనల్ని రక్షించింది ఆయనే. ఈరోజు సమస్తము సమకూర్చి మనకు అన్నీ జరిగిస్తుంది దేవుడే అన్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం పోలి నడుచుకోవాలా. కాబట్టి మనం చూస్తే ఒక్కొక్కరిని ఆదర్శంగా తీసుకుంటారు, ఒక్కొక్కరిలాగా ఉండాలని ప్రయాసపడతారు. కొంతమంది విధానాలను, ఉద్దేశాలను వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఆ విధానాలతోనే నడుచుకుంటా ఉంటారు. అని బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి. నువ్వు ఎందుకు మనం పిలువబడ్డామంటే క్రీస్తుని పోలి నడుచుకోవడానికి. అలా నువ్వు నేను ఆయన అడుగుజాడల్లో ఉండాలని మన కొరకు బాధ అనుభవించండి. ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరించగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనమందరము మన పాపముల విషయమై చనిపోయి దేవుని యొక్క నీతి విషయంలో జీవించాలని తన భుజం మీద సిలువ అనే ఆ మ్రాను మోసిండు. కాబట్టి మన గురించి ఈ రీతిగా ప్రేమించిన వాడు లేడు, ఈ రీతిగా మన గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ఈ రీతిగా మనం కష్టంలో ఉన్న, శ్రమంలో ఉన్న, బాధల్లో ఉన్న సహాయకులుగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషులు కూడా నమ్మదగిన వారు కాదు, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆపత్కాలంలో ఉన్న, కష్టకాలంలో ఉన్న, శ్రమకాలంలో ఉన్న, శోధన కాలంలో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, రోగాల్లో ఉన్న, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెట్టొచ్చు, మన తోటి సహోదరులైనా మనల్ని విడిచిపెట్టొచ్చు, మన భార్య అయినా మన బిడ్డలైనా ఎవరైనా విడిచిపెట్టొచ్చే కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించిండంటే మనలందరినీ తన అరచేతిలో చెక్కుకున్న దేవుడు. ఎందుకు? ఏది దాన్ని తీసుకెళ్లకుండా. కాబట్టి మన అందరికీ నిత్య జీవం ఇచ్చిన దేవుడు. ఎందుకు? మనం నశించిపోకుండా ఉండడానికి. ఇంతగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మనల్ని మొదట ఆయన ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి మనమందరము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడయ్యిండు. మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విడుదల పొందాలని తాను శాపగ్రస్తుడయ్యిండు. మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలన్నిటినీ తాను పాప పరిహార్థ బలిగా మారి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు కార్చి రక్షించి ఈరోజు నువ్వు క్రీస్తును పోలి నడుచుకో, క్రీస్తును మాదిరిగా తీసుకో, క్రీస్తు వలె ఉండడానికి నువ్వు అడుగేయమంటే యేసు ప్రభు అవసరం లేకుండా పోయారు మనుషులకి. ఎందుకంటే మా డినామినేషన్ కాబట్టి మా డినామినేషన్ విధానాలే మేము పాటిస్తాం, బైబిల్లో ఉన్నదంతా మాకు అవసరం లేదు. ఆ చెప్పేవాడు సాక్షాత్తు ఆ పరలోకమందున్న తండ్రి దిగొచ్చినా మేం వినము. ఎందుకు? మాకు మేమే గొప్పవాళ్ళం అనే భావనలో ఉన్నారు. అందుకు మోషేని గొప్పవాడిగా అనుకున్నారు కానీ మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేకపోయినారు, అంగీకరించలేకపోయినారు. కాబట్టి ప్రభు చెప్పిన ఏ మాట కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయినారు. ఎందుకు ఈ మాట ప్రభు ఇంతగా చెప్తుందంటే, నీకు రక్షణ ఇచ్చింది ఆయనే. నీ పాపాలకు, నీ అపరాధాలకు పాప క్షమాపణ తన కుమారుని ద్వారే. తన కుమారుని నమ్మి విశ్వసించడం వల్ల ఆయన రాజ్యానికి నువ్వు వారసుడవుతున్నావు, దేవుని కుమారుడిగా నువ్వు మారుతున్నావు. దాస్యంలో ఉన్న మనము దత్తపుత్రులుగా మార్చబడుతున్నాము, తన సొత్తుగా మనం మార్చబడుతున్నాము. తన దేహము ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి మనల్ని దేవుని మందిరంగా, ఆలయంలాగా మార్చుకుంటే ఇంత విలువ, ఇంత ప్రేమ, ఇంత కృప దేవుడు మనకిస్తుంటే ఈరోజు లోకము ఆయనలాగా ఉండి నడుచుకుంటున్నారా? ఎందుకు ఈ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుందంటే, నీ ఆలోచన మారాలా, నువ్వు కలిగి ఉన్న నీ ఉద్దేశం మారాలా. ఎందుకంటే మనకంటూ మనోనేత్రాలు ఇప్పబడితే మన ముందు సిలువలో వేలాడిన ఆ దేవుడు పడిన వేదన, బాధ, యాతన మనం చూడగలిగితే నీకు గొప్పవాడు ఆయనే అవుతాడే తప్ప
ఈ లోకంలో ఉన్నవాడు ఎవ్వడు కూడా గొప్పవాడు కాదు. ఎందుకంటే ఆయన స్థానాన్ని ఆక్రమించుకుంటున్నారు కొంతమంది స్వార్థపరులు. ప్రతి వారము మనం ఎట్లా ఉండాలా? ప్రధాన కాపరి అయిన వైపు మనం మళ్లించే వారిగా ఉండాలా, తండ్రి వైపు మళ్లించే కాపరులుగా ఉండాలా. కానీ ఈరోజు అట్లా లేదు క్రిస్టియానిటీలో. యేసు ప్రభు యొక్క ఉద్దేశాలతోటి, యేసు ప్రభు యొక్క ఆలోచనలతోటి, ఆయన మనకు చెప్పిన మాటలతో ఎవరికి అవసరం లేదు. ఈరోజు ఆయన మాటలను కూడా వినే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు లేరు, ఈరోజు దేవుని బిడ్డలు లేరు. ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు విలువైనోడు కాదు, యేసు క్రీస్తు ప్రభు గొప్పవాడు కాదు. కానీ ఆ నామంలోనే అన్ని చేస్తారు, ఆ నామంలోనే అన్ని చెప్తారు. కానీ ఆయనకి అంత విలువ ఇంపార్టెన్స్ ఎవరన్నట్టు. అంటే ఆయనకు విలువ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తామంటే వాక్యాన్ని బట్టి మనం జీవితాలు పాటిస్తేనే. కానీ ఈరోజు ఆ విలువ లేదు. వాక్యాన్ని బట్టి మాట్లాడితే తీసుకునే స్వభావాలు లేవు. ఎందుకంటే మనుషులు ఆ రీతిగా ఉన్నారు. ఇదంతా ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతుందంటే చూడండి, 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే ఆయన లాగా మనము నడుచుకున్న వారమైతే, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్న వారమైతే, ఆ దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభుని మనం పోలి నడుచుకున్న వారమైతే, ఆయన ప్రేమ కలిగిన వారమైతే మనము ఇతరులను ప్రేమిస్తాము. ఎందుకు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పబడుతుందంటే, ప్రేమ లేని వాడు, అది నేనైనా మీరైనా ఎవరైనా, వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదంట. ఎందుకు ప్రభు ఈ మాట మనకు చెప్తుండంటే, దానికి ముందు మనం చూస్తే కొన్ని వాక్యాలు తర్వాత చూద్దాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అసలు దేవుణ్ణి ప్రేమిస్తేనే కదా దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంది? 2 గంటలు మనం గొంతంతా పెద్దగా అరిసి వర్షిప్ చేయడమా, లేదా ఒక పెద్ద మ్యూజిక్ సౌండ్ పెట్టుకొని వర్షిప్ చేయడమా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించేవారే దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎవరు అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట అంటాడు యోహాను. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞనే మనకి ఏమని సెలవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తాం. చూడు, ధర్మశాస్త్రం అంతా ఏది? పాత నిబంధనలో దేవుడిచ్చిన ఏదైతే ఆ ధర్మశాస్త్రం అంతా ఒక్క నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఈరోజు అట్లా మనము ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? మీరు ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీ ఫలం ఏ పాటిది? చూడండి, ఈరోజు నీతో మంచిగా ఉన్నవాడితో మంచిగా ఉంటావు, నువ్వు చెప్పేవాడు నీ మాట వింటుండు కాబట్టి వాడి పట్ల ఉంటావు. కానీ ఇందులో ఫలం ఏం లేదు, ఇందులో నువ్వు చేసే గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ఈ లోకం కూడా అట్లనే పాటిస్తుంది కాబట్టి. ఈ లోకము వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళతో వాళ్ళు అనుగుణంగా ఉంటారు, వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉంటారు, వాళ్ళకు సంబంధించిన కారణాలతోటి ద్వేషంగా దూరంగా ఉంటారు. కానీ మన ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ ఏంది? నిన్ను నువ్వు ఎట్లయితే ప్రేమించుకుంటున్నావో నువ్వు ఇతరులను కూడా అట్లా ప్రేమించినప్పుడు ఆ పొరుగువాడు ఎవడైనా కావచ్చు, నువ్వు ఏం చేసిన వాడివంట? ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళం. ఎందుకంటే రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనము, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఎందుకు శాస్త్రులు పరిచయం గురించి యేసుప్రభు ఒక మాట చెబుతారు. ఏమని? వాళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండి బోధించేవారే కానీ దాని ప్రకారము చేయని వారు. మనలో ఎంతో మంది ఈ కోవలోకి వస్తారన్నట్టు. అంటే నిలబడతాం, చెప్పేది వాక్యమే, కానీ మన జీవితాలు ఆ వాక్యానికి తగ్గట్టు చేయమన్నట్టు. వేషధారణ అంటారు, దాన్ని కపటం అంటారు. ఎందుకు శాస్త్రుల పరిచయం గురించి చెప్పారంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గైకొని ధర్మశాస్త్రాన్ని పాటించేవారైతే యేసు ప్రభు మీద రాళ్ళు రువి ఆయనని చంపాలని చెయ్యరు. ఇప్పుడు మనం ఒకరిని చంపుతున్నాము అంటే ఒక వ్యక్తి పట్ల నీకుండే ఆ యొక్క అసూయ ఏదైతే ఉందో, ద్వేషం ఉందో, ఆ వ్యక్తి పట్ల నీకున్న ఆ ఈర్ష్య ఉందో, ఇవి పొరుగువాడిని ప్రేమించవు. కాబట్టి ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప, అంటే మనము ప్రేమ గురించి, ప్రేమ యొక్క విలువ గురించి, ఎందుకు ఆయన ప్రేమ స్వరూపి. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామంటే ఆయన ప్రేమించిన దాన్ని బట్టే. ఈరోజు ఇంకా ఈ లోకము దేవుని ఉగ్రత నుండి కాపాడబడుతుందంటే దేవుడు ప్రేమించిన దాన్ని బట్టే. ఆయన ప్రేమించిన వాడు కాబట్టే భరించుతున్నాడు, ఆయన ప్రేమించండు కాబట్టే మన పట్ల మనం చేసే వాటి అన్నిటిని సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అంటే ప్రేమ ఉన్న వారిలో ఇవి ఉంటాయి అన్నట్టు. చూడండి, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. అంటే ఆజ్ఞలను గైకొనేవాడు, దేవుని ప్రకారంగా నడిచిన వాడు. ఆజ్ఞలు గైకొనని వాడు ఆయనను ఎరుగున్నానని చెప్పుకునేవాడే గాని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు, వాడు నిజము కాదు. ఈరోజు మనలో ఎంతమంది నిజం, ఎంతమంది అబద్ధమో ఈ వాక్యాలు సూచిస్తాయి. నువ్వేదో పెద్ద ప్రార్థన పరుడువనో, లేదా నువ్వేమో పెద్ద ప్రార్థన పరురాలవనో, లేదా నువ్వేదో పాటలు పాడో, లేదా ఏదో చేస్తే అనే ఆ భక్తి ముసుగులో ఉన్నవే తప్ప వాస్తవంలో నిజంలో వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నానా, ప్రవర్తిస్తున్నానా అనేది మాత్రం ఈరోజు క్రైస్తవులు చూసుకోవట్లేదు. ఎందుకు? గుడ్డితనము.
దేవుడు అదే చెప్పిండు కదా, ఈ ప్రజలు తమ నోటితో నన్ను గణపరుచుదురు, హృదయాలు దూరంగా ఉన్నాయి. లేవా హృదయాలు? ఒకరి పట్ల మన హృదయాల్లో ద్వేషం లేదా? ఒకరి పట్ల మనకి అసూయ లేదా? ఈర్ష్య లేదా? కలహాలు లేవా? మత్సరాలు పెట్టలేవా? ఇన్ని హృదయంలో పెట్టుకొని ఇంతగా హృదయం ఘోరమైన వ్యాధి కలిగి కూడా నువ్వు రోగస్తుడు అయ్యుండి కూడా నేను మంచివాడిని బాగున్నానని చెప్పుకుంటే మనుషులు పై రూపం చూసి నిన్ను నమ్ముతారేమో, లక్ష్య పెడతారేమో, కానీ నీ హృదయాన్ని ఎరిగిన వాడు యేసు ప్రభు. చెప్పండి, ఈ రోజు లేదా? మనం ఇతరులను పలకరించే దాంట్లో ఆ మాటలో ఎంతవరకు నిజం ఉంది? చూడండి, రోమాపత్రిక 13:9 ఏలగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు. అంటే నీ పొరుగువాని భార్యను ఆశించవు. నీ పొరుగువానిది ఏదైనా, నీది కానిది ఏది నువ్వు ఆశించవు. ఎందుకు? నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తే, వాడిని ప్రేమించలేదనుకో వాడి భార్యను కోరుకుంటావు, వాడి వస్తువులు కోరుకుంటావు, వాడికి సంబంధించినవన్నీ కోరుకుంటావు. ఎందుకు? నిన్ను వాళ్ళంటే నువ్వు ప్రేమించుకుంటే నీ భార్యని కోరుకుంటే నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడవు. అట్లనే నువ్వు ఇతరులను ప్రేమిస్తే నువ్వు చేసే తప్పని తెలుసుకుంటావు. చూడండి, నరహత్య చెయ్యొద్దు. పొరుగువాడిని ప్రేమించేవాడు ద్వేషిస్తాడా? ద్వేషించడం కదా కొత్త నిబంధనలో నరహత్య. వ్యభిచరింపొద్దంటే మోహపు చూపులు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ స్త్రీతో వ్యభిచరించిన వాడని చెప్పి, అది స్త్రీ అయినా పురుషుడైనా. తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు ఇప్పుడు నరహంతకుడు. దొంగిలవద్దు అంటే దోచుకోవద్దు, ఆశింపవద్దు. ఎవరిది? పొరుగువాడు. అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పిన చివరికి వీటన్నిటికీ దేవుడు ఒకటే మాట చెప్పిండు, నీ పొరుగు వారిని ప్రేమిస్తే వాడిది ఏది నువ్వు వ్యభిచరించవు, వాడిని నరహత్య చేయవు, దొంగిలించవు, వాడిది ఆశించవు. ఆశించిన వాళ్ళు లేరా బైబిల్లో? ఎంతమంది లేరు? ఒక వ్యక్తి ద్రాక్ష తోట కొరకు యజబేలు భర్త ఆశిస్తే ఆ నిరపరాధిని చంపలేదా? ఏ రోజు రాజు తన సహోదరుడు భార్యని తను అక్రమంగా ఉంచుకున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మందలిచ్చినప్పుడు తనను చంపివేయలేదా? అందులో న్యాయం లేదు. అందుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తులు ఎవరు? ఇలా వ్యభిచరించే వాళ్ళు, ఇలా నరహత్య చేసేవాళ్ళు, ఇలా పొరుగువాడిది దొంగిలించే వాళ్ళు, ఆశించే వాళ్ళు, వీళ్ళందరూ అన్యాయస్తులు. కాబట్టి అన్యాయస్తులు ఎవ్వడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. మనలో ఎప్పుడు అన్యాయం ఉంటుందంటే మనది కానిది మనకు కావాలన్నప్పుడు మనం చేసే ఏ ఆలోచన అయినా, నడిచే ప్రవర్తన ఏదైనా అవి అన్యాయంగానే ఉంటాయి, అవి కిరాతకంగానే ఉంటాయి, అవి దుర్మార్గంగానే ఉంటాయి. దాని కొరకు ఆ వ్యక్తిని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. చూడండి, రోమపత్రిక 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు బాగా వాక్యం. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు వాక్యాన్ని పాటించినట్టు, వరాలుంటే కాదు. ఎక్కడ బైబిల్లో నీకు వరాలు ఉంటే నువ్వు బైబిల్ పాటించినట్టు చెప్పలేదు దేవుడు. చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే యోహాను రాసిన సువార్తలో 16 యోహాను సువార్త 13:35 కూడా యేసు ప్రభు చెప్పిన మాటే, మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులందరని తెలుసుకుందరు. ఎవరు యేసు ప్రభు శిష్యులు? వరాలు ఉండేవాళ్ళు కాదు, నువ్వు భాషల్లో మాట్లాడినా కాదు, నువ్వు స్వస్థతలు చేసినా కాదు. ఎందుకు? ఎవరు ఆయన శిష్యులు అంటే ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మన ఎడల ఆయన ప్రత్యక్ష పరిచండు తండ్రి. ఆ ప్రేమ ఎంతగా అంటే మనం చేసిన వాటన్నిటినీ భరించి ఓర్చుకొని సహించి చివరికి రక్షించుకోగలిగింది ఆ ప్రేమ. ఆ ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా దానికి సాటి కావు, దానికి సమానం కావు. మనం జీవిత కాలం అంతా ప్రయాసపడాల్సింది దేవుని ప్రేమ కలిగి నేను ఉంటే ఎవ్వడికి అన్యాయం చేయను, ఎవ్వడిది నేను ఆశించను. నన్ను నిందించేవాడైనా, నన్ను హింసించేవాడైనా, నన్ను గాయపరిచేవాడైనా, నా గురించి చేసేవాడు ఎవడైనా కానీ వాడిని క్షమించగలను, వాడికి క్రీస్తు ప్రేమ నేను చూపించగలనే తప్ప వరాలు ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకంటే పౌలు కూడా ఈ మాట మనకు చెప్పిండు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 ఎందుకు ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట? ఎందుకు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. చూడండి, పౌలు అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ, అంటే ఈ లోక సంబంధంగా మనం ఉండే భాష అయినా, దేవదూతలతో మనం కలిగే భాష అయినా నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందను. అంటే నీ గురించి నువ్వు అతిశయంగా గొప్పగా చెప్పుకోవడమే తప్ప అందులో ఏమి లేదు, ప్రయోజనము శూన్యం అని చెప్తున్నాడు. ఎందుకు? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడు. ఒక వ్యక్తిని ప్రేమించలేనివాడు, ఒక వ్యక్తిని చూడండి ప్రేమించలేనివాడు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? అదే చెప్పింది కదా, తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది కదా. కాబట్టి నువ్వు ఏ భాషతో మాట్లాడినా, అది మనుషుల భాష అయినా దేవదూతల భాష అయినా, అవి కలిగి ఉంటే మంచిదే. కానీ అవి కలిగి ఉండి కూడా నువ్వు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే, వ్యర్థురాలవే. ఎందుకంటే విలువ లేదు. అవి సంఘానికి క్షేమాన్ని ఇచ్చిండు. ఎందుకు? సంఘము అభివృద్ధిలోకి రావడానికి. కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఏ వ్యక్తిని కూడా క్షమించలేవు, ఏ వ్యక్తి పట్ల కూడా నువ్వు సమాధాన పడలేవు. ఒకడు ఎదుగుతుంటే కూడా నువ్వు ప్రేమ లేకపోతే ఓర్వలేవు. అంత వ్యసనం మనుషులకు కలుగుతుంది అన్నట్టు.
అంతగా అసూయ ఉంటది అన్నట్టు. నువ్వు చూచిన నీ కళ్ళ ముందున్న సహోదరుణ్ణి తను నీతో పాటు క్రీస్తు రక్తంలో కడిగి క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మారి క్రీస్తు వారసుడిగా మారిన నీ తోటి సహోదరుడి పట్లనే నువ్వు ప్రేమించలేనోడివి దేవుని ఎట్లా ప్రేమిస్తావు? ఒకవేళ నువ్వు తెచ్చే అర్పణ కయ్యూనులాగా ఉంటదే తప్ప ఏ బెల్లాగా ఎక్కడ ఉంటది? అంటే ఆ అర్పణ ఏంది? నీ ప్రార్థన కావచ్చు, నువ్వు ఉండే ఉపవాసం కావచ్చు, నువ్వు చేసే పరిచర్య కావచ్చు, నువ్వు దేవుని పట్ల ఉండేది ఏదైనా అది దేవుడు భరించలేనంతగా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది మన హృదయాలకు శుద్ధి కావాలంటున్నాడు. ముందు హృదయానికి శుద్ధి ఉండాలా. హృదయము నిష్కలంకంగా పవిత్రంగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండాలా. కపటం లేని హృదయంలాగా ఉండాలా. విరిగి నలిగిన హృదయంలాగా ఉండాలా. యథార్థమైన హృదయం కలిగి ఉండాలా. పవిత్రమైన హృదయం కలిగినట్టు ఉండాలా. విశ్వాసము కలిగిన హృదయం కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ లేని వాడినైతే ఆ చేతులకు పెట్టుకొని గలగల గలగల కొట్టుతారు కదా, శబ్దం వచ్చినట్టు. అట్లా శబ్దం వచ్చి దానివల్ల ప్రయోజనం ఏం లేదన్నట్టు. చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అంటే నాకెంత ప్రవచనాత్మకంగా నేను ప్రవచించినా, ఎంతగా దేవునికి సంబంధించిన ఆ మర్మములన్నీ ఆ జ్ఞానమంతా నేను ఎరిగిన వాడనైనప్పటికీ కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, ప్రేమ లేనివాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు కాడు. ఎందుకు ఈ మాట పౌలు చదువుతున్నాడు అంటే, చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి 12వ వచనం నుంచి, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అంటే నీ పొరుగు వాడిని ప్రేమించాలా, నిన్ను నువ్వు గురించి నువ్వు చేసుకోవడం కాదు. నీ పొరుగు వారిని ప్రేమించేవారే వాళ్ళే దేవుని యందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుందంట. అంటే ఎప్పుడు దేవుని ప్రేమ సంపూర్తి అవుతుంది? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. అది చేస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్టంట. ఈరోజు దేవుని ప్రేమ ఎప్పుడు నీలో సంపూర్ణమవుతుంది? ఒక వ్యక్తిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు. అలా ప్రేమించేటప్పుడు నీకు అహం అడ్డొస్తుంది. ఎందుకు? తగ్గించుకోవాలంటే. మనకి యుగోలు అడ్డొస్తుంటాయి, మనకు వయసులు అడ్డొస్తుంటాయి. ఇవన్నీ అడ్డొస్తే యేసు ప్రభు కన్నా నువ్వు నేను ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు గొప్పవాడు కాదు కదా. ఆయన కన్నా ఎవడు విలువగల వాళ్ళు కాదు కదా. అంత గొప్పవాడు, అంత సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వము సమస్తమును అన్ని నోటి మాటతో కలుగజేసిన దేవుడు, ఆ దేవుడే తనను తాను రిక్తునిగా చేసుకోగలిగినప్పుడు నువ్వేమన్నా గొప్పడివా? నువ్వేమన్నా గొప్పదానివా? దేనిలో నువ్వు గొప్ప? దేవునితో పోల్చుకుంటే నీ బతుకు, నీ జీవితం, నా బతుకు, నా జీవితం, ఎవరి జీవితాలు? అంటే నువ్వు దేవుని కన్నా అంత గొప్ప. అంటే తగ్గించుకోలేని వాడు. నువ్వు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో ఉంటే, క్రీస్తుని పోలి నడుచుకుంటే, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే, ఆయన పాపులమైన మనల్ని, భక్తిహీనులమైన మనల్ని తానే మొదట మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. దాని కొరకు ఎంత శ్రమ అనుభవించి, ఎన్ని బాధలు, నిందలు, అవమానాలన్నీ భరించి తాను అంతగా రిక్తునిగా అవ్వగలిగినప్పుడు నువ్వేమన్నా గొప్పవాడివా? నువ్వేమన్నా గొప్పదానివా? చెప్పండి. మనం దేనిలో గొప్ప? యేసు ప్రభుతో పోల్చుకుంటే దేనితో ఆయనతో మనం సరి చూడగలుగుతాం? ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరి చూపించి, నేను ఇలా నడుచుకున్నాను కాబట్టి నన్ను వెంబడించేవారైన మీరు అలానే నన్ను పోలి నడుచుకోమంటే ఇది మనుషులకు కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కాదు. కాబట్టి చూడండి, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. దేని వలన? ఒకరినొకడు ప్రేమించిన దాని వలనే. నీలో ప్రేమ లేని వాడివైతే ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు వ్యర్థుడని అంటుండో పౌలు? నువ్వు ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనని వాడు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నట్టు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని స్వరూపంలో సృజించబడిన మనుషులను ప్రేమించలేనప్పుడు నువ్వు ఎట్లా దేవుని సంబంధులు అవుతారు? కాబట్టి దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. నాకు వరాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుణ్ణిలో ఉన్నాననుకోవడం కాదు. నేను మంచి విశ్వాసం గలవాడిని, నా అంత విశ్వాసుడు లేడు అనుకునే దాన్ని బట్టి కాదు. ప్రభు జీవితమే మనకు మాదిరి. అలా మన జీవితాలు లేనప్పుడు చెప్పే నేనైనా అబద్ధికునే, వినే ఎవడైనా అబద్ధికుడే. వాక్యము అర్థమది, వాక్యము యథార్థమైనది. ఇది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడానికి మనలాంటి నరుడు కాదు. మనలాగా ఆయన చంచలమైన మనస్తత్వం గల దేవుడు కాదు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనము, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. కాబట్టి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలిగినాం. నేను పాపిని ప్రభువాని ఒప్పుకోగలిగినాం. నా పాపాలు క్షమించబడాలంటే నీ ద్వారానే ప్రభువా నాకు పాప క్షమాపణ అని నమ్ముకున్న వాళ్ళం. ఆయన ఎందుకు నమ్ముకున్నాము? నన్ను రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చిండు ప్రభు. నన్ను రక్షించడానికే కదా ఆయన దరిద్రుడయ్యిండు. నన్ను రక్షించడానికే కదా నా అతిక్రమములు, నా పాపములు, నా వ్యసనములు, దోషములు అన్నిటిని భరించి పాపము లేని దేవుడు తాను పాప పరిహార్థ బలిగా మారిండు. మేలు నాకు కలగాలని కీడు ఆయన అనుభవించిండు. నేను జీవంలోనికి ప్రవేశించాలని ఆయన మరణంలోకి ప్రవేశించాడు. ఇంత చేసిండు కాబట్టి ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని నమ్ముకున్నాం కదా మనం అందరం. అలా నమ్ముకున్న మనము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు,
దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు పౌలులో చెప్తున్నాడు కదా, నాకు ఇవి ఉన్నాయి, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే. ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు, ఒక వ్యక్తికి దేవుని గురించి మనం చెప్పలేనప్పుడు మనం ఎక్కడ దేవుణ్ణి ప్రేమించినాం? నీకు ప్రేమ అంటే విలువలేంది అన్నట్టు. ఆ ప్రేమలోనే సువార్త ఉంది. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినవంటే నీ పొరుగువాడైనా ఆ వ్యక్తిని ఎట్లాగైనా యేసు ప్రభు ఎట్లా మనల్ని రక్షించుకోవాలని ప్రయాసపడిండో ఆ ప్రయాసము మనలో కనిపిస్తుంది. దాని కొరకు దేన్నైనా తగ్గించుకుంటాము, ఎన్ని నిందలైనా భరిస్తాము, అవమానాలైనా సహించి ఎలాగైనా వాళ్ళని ప్రభులోకి రావాలనే ప్రయాసపడతాం. దాని కొరకు పౌలు నా ప్రాణం ఇచ్చుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ప్రేమించడానికే సిద్ధంగా లేము. మనం ప్రాణాలు ఇస్తామా? మనలో ఎవరిలో ఉన్నా అది కనిపిస్తుందా? ఎవరి జీవితాలన్నా దేవుని ఎదుట అలా కనపడుతున్నాయి? ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే ఎవడిలో లేదు ఆ ప్రభు పడిన ప్రేమ, ఆ ప్రయాసము ఈరోజు మనుషుల్లో కనబడట్లేదు. ఆయన ఎందుకు అంతగా నిందలు అవమానాలు అన్నిటినీ భరించి సహించి ఈ లోకానికి రావాలా? ఈ లోకంలో అంతగా ఆయన శిక్ష అనుభవించాలా? కాబట్టే కదా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. ఎందుకు? ఆయన ప్రేమ నువ్వు ఎరిగిన వాడివి కాబట్టి, ఆ ప్రేమ ఇతరులకు తెలియజేయాలి కాబట్టి, నీ కొరకు ఆ దేవుడు ఎంతగా సిలువలో తన ప్రేమ చూపించిండని మనుషులకు తెలియజేయాలని. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఇది నిజమైన క్రైస్తవుడు, యేసు ప్రభు శిష్యుడంటే. ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ఈ లోకంలో ఎలాగూ నడుచుకున్నాడో, ఆయన వేసిన అడుగులో నీ అడుగున అడుగుండాల, వేరే అడుగు వేయకూడదు. ఆయన నీకు మాదిరి, ఆయన నీకు స్ఫూర్తి. ఈ లోకంలో ఎవరిని ఎంతమందిని రోల్ మోడల్ తీసుకున్నా వీళ్ళు చివరి వరకు వాళ్ళ రక్షణ వీళ్ళకు ఉంటుందంటే కూడా గ్యారెంటీ లేదు. ఎందుకు? మన కళ్ళ ముందు ఎంతమంది ఒకప్పుడు వెలిగిన సేవకులు ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుస్తలేదా? గ్యారెంటీ లేదు. మనుషులు నమ్మదగిన వారు కాదు, ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు, దేవుడే నమ్మదగిన వాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నమ్మకంగా తండ్రి తనకు అనుగ్రహించిన పనిని నెరవేర్చిపోయింది కుమారుడు. కాబట్టి మనం యేసు ప్రభు ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడే ఉండాలి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే పాపులను పిలవడానికి, బలిని కోరట్లేదు, కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు కనికరం ఏంది? ఆ కనికరం అంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని అతిక్రమములు ఒప్పుకొనివాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి మనుషులందరూ అతిక్రమాలు ఒప్పుకోవాలా? అలా ఒప్పుకోవాలంటే మనుషులకి ఆ దేవుడు ఆ సిలువలో పడిన ఆ ప్రేమని తెలియజేయాలి. నువ్వు పాపివి కాబట్టి, నువ్వు నశించుటకు వెనుకకు తీసిన వాడివి కాబట్టి, నువ్వు నీ పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన వాడివి కాబట్టి, ఆ యొక్క ఏదైతే ఆ దెయ్యం పట్టిన సేనా దెయ్యం పట్టిన వాడు ఎట్లయితే సమాధుల కాడ వాసనం చేస్తుంటే మనం కూడా మన స్థితి కూడా అలాంటిదే. మన బతుకు కూడా వెలుగు రానప్పుడు చీకటిలో అట్లా బతికిన వాళ్ళమే. అలాంటి మనల్ని వెలుగుగా ఈ లోకానికి వచ్చిండు దేవుడు. కాబట్టి ఆయన గురించి చెప్పడమే కదా ప్రేమ. పొరుగువాడిని ప్రేమించాలి కదా. ఎందుకంటే అవి ఈ రోజు మనుషులు చెయ్యట్లేదు అన్నట్టు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనము, ప్రవచించు కృపావరము కలిగి, అంటే ఎంత వరము, ఎన్ని ప్రవచనాలైనా నేను ఈజీగా అర్థం చేసుకొని, అది కూడా దేవుని కృప వల్ల వచ్చిన వరము కాబట్టి, మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. కాబట్టి ఎందుకు పౌలు ఈ మాట చెబుతాడు? ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు, ఒక వ్యక్తిని ప్రభులోనికి నేను నడిపించలేనప్పుడు, ఒక వ్యక్తి నశించిపోతుంటే నేను చూచి కూడా రక్షించలేనప్పుడు నేను ఎవరిని? ఈరోజు భక్తి భక్తి భక్తి, ఆరాధన ఆరాధన, ఏం ఆరాధన? అయితే దేవుడు కోరుకుంటున్నాడు, పనుల దేవుడు కోరుకుంటున్నాడు, కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఆ కనికరం మనుషులు పొందుకోవాలంటే నువ్వు వెళ్ళి ఆయన ప్రేమ గురించి, ఆయన ఈ లోకంలోకి వచ్చి పడిన ప్రయాసం గురించి, ఆ శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి నువ్వు ఇతరులకు చెప్పాలా. ఇది రొటీన్ బోధ అయిపోయింది, ఇది రొటీన్ అయిపోయింది అన్నట్టు. అంటే తినగా వేపాకు కూడా తీయగా ఉండకుండా చేదైపోయింది. చూసినవా? ఈ బోధ రొటీన్ అయిపోయింది అన్నట్టు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనము, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఆయనలో ఉంది. ఆ ప్రేమే ఆయన మూలంగా మనకు కలుగుతున్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ మనలో కలిగినప్పుడు, ఆ ప్రేమ ఇతరులకు చూపించట్లేదంటే ఎక్కడ మనలో నిజం ఉన్నట్టు? ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు, ఒక వ్యక్తిని ప్రభు యొక్క రక్షణలోకి నడిపించలేనప్పుడు, ఒక వ్యక్తి నీకు ద్రోహమే చేయొచ్చు, అన్యాయమే చేయొచ్చు, ఆ వ్యక్తి నిన్ను అవమానపరిచుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ వ్యక్తిని క్షమించలేని హృదయం నీలో లేనప్పుడు ఏం వరాలు? వీటి కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నారు మనుషులు? ఉత్తమమైన దాన్ని విడిచిపెడుతున్నారు. నువ్వు పొద్దుగూకులు దేవుని భాషలతో మాట్లాడితే, ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఏం లాభం? నువ్వు పొద్దుగూకులు మాట్లాడి మరలా పాపం చేస్తావు అన్నట్టు. ఒక వ్యక్తిని ప్రేమించలేనప్పుడు, ఒక వ్యక్తిని చూసి ఓర్వలేనప్పుడు, ఒక వ్యక్తి పట్ల మనలో భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఏం మనం దేవుణ్ణి ప్రేమించినట్టు? దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను ప్రేమించినట్టు. ఆయన చెప్పిండు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు అన్నాడు. అంతే తప్ప నన్ను ప్రేమించే వాళ్ళు నాకు ఈ వరాలు కలిగి ఉంటారని చెప్పలేదు దేవుడు. ఆ వరాలను బట్టి దేవుడు చెప్పేవాడైతే ఆయన నామంలో నిజంగా వాళ్ళు ప్రవచించినారు, ఆయన నామంలో నిజంగా అద్భుతాలు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచినా నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగనన్నాడు. ఎందుకంటే
వాళ్ళలో ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉంటేనే కదా చివరి వరకు ఆ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి పట్ల రక్షించుకోవాలనే ప్రయాసం మనలో కనిపిస్తుంది. ఈరోజు కనిపిస్తుందా ఆ ప్రేమ? ఆ వ్యక్తి పట్ల ఆ ప్రయాస పడాలని కనిపిస్తుందా? ఎందుకంటే లేదు. ఇది పూర్తి వాక్యానికి విరుద్ధం. ఇది పూర్తి దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధం. త్రోవ తప్పిన గొర్రెలం మనం. 99 గొర్రెలున్నా తప్పిపోయిన ఒక గొర్రెను ఎందుకు వెతికిండు? దాని పట్ల ఆయనకి ప్రేమ ఉంది. అది ఎందుకు తప్పిపోయిందా? కారణం ఏంది? దాని హేతువేంది చూడలే తండ్రి. తనకు అప్పగించబడిన 100 తనతో ఉండాలి కానీ ఏ ఒక్కటి కూడా తప్పిపోకూడదని అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి వెళ్ళి ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు. కుమారుడిని దక్కించుకున్నప్పుడు ఎంత ఆనందించిండు, సంతోషించుండు. అంతే తప్ప కుమారుడు తప్పిపోయిందని చెప్పి చులకనగా హేళనగా తీర్పు తీర్చినట్టు తండ్రి మాట్లాడలేదు. నన్ను విడిచి వెళ్ళినావు కాబట్టి నీకు ఈ కష్టాలు వచ్చినాయి, నన్ను విడిచి వెళ్ళినావు కాబట్టి నీకు ఈ శ్రమలు వచ్చినాయి, నువ్వు ఇట్లా అయిపోయినావంటే నువ్వు దుష్టుని సంబంధం అన్నట్టు. నీలో ప్రేమ లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ వ్యక్తి నిన్ను అవమానపరిచిన వ్యక్తి అయినా, గాయపరిచిన వ్యక్తి అయినా, నిందించిన వ్యక్తి అయినా, నిన్ను హింసించిన వ్యక్తి అయినా యేసు ప్రభు కన్నా నువ్వేమి నేనేమి అతీతులము కాము. యేసు ప్రభువే సిలువలో వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంతకన్నా మనం గొప్ప వాళ్ళమా? ఈరోజు ఒక వ్యక్తిని అట్లా క్షమించలేకపోతున్నాం. అలా ఒక వ్యక్తిని క్షమించి తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గర తిరిగి వస్తే ఎట్లా హత్తుకొని చేర్చుకున్నాడు, ఈ రోజు అట్లా మనం ఒక వ్యక్తిని చేర్చుకోలేకపోతున్నాం. ఎక్కడ మనలో ప్రేమ ఉంది? బైబిల్ అంతా ఇదే కదా చెప్తుంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చిండు? నీ పొరుగువాడిని ఏది నువ్వు ఆశించకూడదనే కదా. నీ పొరుగువాడిని భార్యను ఆశించకూడదు కదా. నీది కాంది నువ్వు ఆశించేదానికి లంచాలు తీసుకోవాలా, దొంగతనాలు చేయాలా, నేరాలు మోపాలా, అబద్ధ సాక్ష్యాలు చెప్పాలా? ఎందుకు? దాని కొరకు ఇంత నీచంగా మనుషులు తయారవుతారు. కాబట్టి ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు పౌలు. ప్రేమ దీర్ఘకాలము సహించును. యేసు ప్రభు చివరికి తన తుది శ్వాస విడిచేటప్పుడు కూడా తనను ఆ రీతిగా చేసిన మనుషులను సహించగలిగిండు. అంతకన్నా గొప్పలం కాదు మనం. ఆ ప్రభు ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రభు లాగా నువ్వు నడుచుకున్న వ్యక్తివైతే, ఆ ప్రభు యొక్క ప్రేమ కలిగి ప్రయాసపడే వ్యక్తివైతే నువ్వు యేసు ప్రభు లాగానే ఉంటావు అన్నట్టు. మనమున్నా మా యేసు ప్రభు లాగా. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. స్టెఫన్ రాళ్లతో కొట్టారు. తను ఏ పాపం లేనప్పటికీ తన మీద నేరాలు మోపి అబద్ధ సాక్ష్యాలు పలికించి నిరపరాధినైన తనను రాళ్లతో కొట్టినా గానీ స్టెఫన్ ఏం చేసిండు? ఆ కొట్టిన మనుషుల యొక్క దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని, అన్యాయాన్ని కూడా సహించి చివరికి దయ చూపించండి. ఎట్లా? ఈ నేరం వీళ్ళ మీద ఉండకూడదు అన్నాడు. చూడు ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ప్రేమ. ఈ వరాల కాడ కన్నా ఇది గొప్పది కదా, విలువైనది కదా. అట్ట మనం చేయగలమా? మనల్ని ఒక్క మాట అంటే చాలు ఎక్కడ లేని రోషం వస్తుంది మనకి, తగ్గింపు జీవితం ఉండదు. నీలో ఇదిగో ఇది సరిగా లేదంటే చాలు నీ వల్ల కాదన్నట్టు నువ్వు తగ్గించుకోలేవు. కాబట్టి ఆ వ్యక్తి పట్ల నీకు కోపం, ద్వేషం, నీ హృదయంలో మత్సరం, కలహం ఇవి పెట్టుకొని సత్యానికి విరోధంగా మాట్లాడుతూ ఈరోజు మనుషులు జీవిస్తున్నారు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, గర్వంతో మాట్లాడరు, ఒకని చులకనగా చేసి మాట్లాడరు. అందుకు పరిసయుడు సొంకరి ప్రార్థనలో సొంకరి ఎందుకు నీతిమంతుడికి వెళ్ళిందంటే పరిసయుడు డంబంగా ఉన్నాడు. నువ్వు గొప్పవాడివైతే కావచ్చు, నీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి, నువ్వు గొప్పవాడిగా అనిపించుకోవడానికి ఇంకొకరిని చులకనగా చేసి చేయాల్సినంత అవసరం ఏముంది? ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం ఏముంది? నీకు చేతనైతే, నువ్వు చేయగలిగితే ఈ వ్యక్తిని కూడా మార్చు ప్రభువా అనే ప్రార్థన చేయాలి. కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన చెప్పండి. ఈరోజు లేరా అట్లా డంబంగా ప్రవర్తించేవాళ్ళు? అట్లా డంబంగా ప్రవర్తిస్తూ అతిశయించి ఇంకొకరిని నీచంగా చూసేవాళ్ళు, ఇంకొకరిని కించపరిచేవాళ్ళు. మనకు చేతనైతే, మనం చేయగలిగితే వాళ్ళని కూడా మనలాగా మార్చడానికి ప్రేమ కలిగి వెళ్ళి వెతుకు, అలా అడుగే. వాళ్ళు దేనిలో తప్పిపోయినారో దానిలో వెతికి మరలా తండ్రి దగ్గరికి తీసుకురా. తప్పిపోయిన గురిని అట్లనే వెతుక్కుంటూ తండ్రి తీసుకొచ్చిండు కదా. అట్లా చెయ్యరు, అట్లా ప్రయాసపడరు, అట్లా క్రీస్తు అడుగుజాడల్లో ఉండరు. ఇవి మంచివి కాదు. ఇలా ఉండే నేనైనా మీరైనా ఎవరైనా కానీ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు. అంటే స్వార్థం ఉండదు ప్రేమలో. ఈరోజు అంతా స్వార్థమే. ఈరోజు మనుషులు చూపించే ప్రేమ ప్రతి దానిలో స్వార్థం ఉంది. స్వార్థము లేనివాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే స్వార్థపరులు. త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. యేసు ప్రభుకు అపకారమే చేశావు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోలేవా? నువ్వు చేతగాని వాడు అన్నారు. పౌలుని కూడా అట్లనే నేరాలు మోపి రాళ్లతో కొట్టినా స్టెఫన్ ఏమన్నా అపకారం మనసులో ఉంచుకొని వీళ్ళని నాశనం అవ్వాలా, వీళ్ళని శిక్షించు ప్రభు అల్లా, ఈ నేరం వీళ్ళ మీద ఉండొద్దని. చూడండి ఎంత ప్రేమ వాళ్ళలో పరిపూర్ణం చేయబడింది. ఎంతగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గైకొని, దేవుని మాటను గైకొని మనుషులకు ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు మన జీవితంలో మనలో ఇవి కనిపిస్తున్నాయా? ఇవి మనలో కనిపిస్తున్నాయా? ఇవి మనలో ఇతరులు మనల్ని చూసి చూడగలుగుతున్నారా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. అన్నిటినీ తాళకొనును. దేవుడు కప్పుకున్నాడు, అన్ని పాపాలు కప్పాడు. ఎంతగా ఆయన ఓర్చుకున్నాడు కదా. పాపం పౌలునే చెరసాలలో వేశారు. వాళ్ళు ఓర్చుకోలేదా? వాళ్ళు సహించలేదా? వాళ్ళు అలా తాళలేదా? మనము సువార్త చెప్పాలన్నా మనలో ప్రేమ ఉండాలి. ఎందుకు? అయ్యో నేను రక్షించబడ్డానే, అయ్యో నేను యేసు ప్రభు ద్వారా నా పాపాలకు పాపక్షమాపణ తెచ్చుకున్నానే,
కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని ఉంటాను. అలా లేని వాళ్ళందరూ నరకంలోకి పోతారే, నరకంలో శిక్ష అనుభవిస్తారే, నిత్య నరకానికి పాత్రలు అవుతారే అని అలా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు కూడా యేసు ప్రభు లాగా వెళ్ళి వెతుకుతావు. ఈ రోజు మనుషులు వెతకట్లేదంటే ఏం లేదు, ప్రేమ లేదు, పైకి భక్తి అంతే. ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా నడుచుకునే విధానమే ఉండదు. అందుకు పైకి భక్తి గలవారులాగా చూపించుకునేదే, పైకి భక్తిలాగా కపటంతో నటించేదే తప్ప నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి కనిపించదు. చెప్పేది యేసు ప్రభు గురించే గాని ఒకడిని చూసి కూడా అసూయపడతారు, ఒకడి పట్ల ఓర్వలేని తరాగుంటారు, ఒకడి విజయాన్ని నా విజయము అనే భావన ఉండదన్నట్టు వ్యసన పడతా ఉంటారు. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, నిరీక్షించును. ప్రేమ శాశ్వత కాలం ఉండును, వరాలుండవు. ఉండేది ప్రేమే, ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి అయిన ఆ ప్రేమ జగత్తి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న ప్రేమ. కాబట్టే మనుషులను ప్రేమించిండు, కాబట్టే మనుషులంటే ఆయనకి ఇష్టలు, కాబట్టే వాళ్ళకి సమాధానాన్ని కలగజేయడానికి లోకరక్షకుడిగా దేవుడు వచ్చాడు. అలాంటి ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ శాశ్వతమైన దేవుని యొక్క కృప ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనందరికీ, మానవాళ్ళందరికీ చూపించాడు. ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చూడు, చివరికి వచ్చేలకి ఆ వరాల గురించి గొప్పగా చెప్పలేదు, భాషల గురించి గొప్పగా చెప్పలేదు. నువ్వు ఎంత పరిపూర్ణ విశ్వాసం కలిగి కొండలంతా పెకిలించేవాడివైనా, నువ్వు ఎంతగా నీ శరీరాన్ని కాల్చుకునేవాడివైనా, ఎన్ని చేసినా, ఎంత పడినా, నీలో ప్రేమ లేనివాడవైతే నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు చెప్పింది ఈ మాట? యోహాను సువార్త 13:35 మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, అంటే ఒకని ఎడల ఒకడు అంటే వాడు ఎవడైనా కావచ్చు. కాబట్టి నా గ్రూప్ వాళ్ళు కాబట్టి నేను ప్రేమ చూపిస్తాను, నా గ్రూపుకు సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి ఇది కాదు. ఇది శరీర సంబంధాలకు ఉన్న వాళ్ళు అంటారు. ఇట్లా వీళ్ళు దేవుణ్ణి ఏమాత్రం ఎరిగిన వాళ్ళు ఇలాంటి ఆలోచనలు కలుగు. దేవుడు లోకానికి రక్షకుడు, సమస్త మానవాళిని రక్షించిన దేవుడు. ఇందులో కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, భేదాలు ఎందుకు రావాలా? ఆ ఒకడు ఎవడైనా కావచ్చు కదా, నీ కులము అయినోడు కావచ్చు, కానోడు కావచ్చు, నీ శత్రువైనా కావచ్చు. శత్రువుని ప్రేమించమని చెప్పలేదా? మిమ్మల్ని హింసించే వారిని శపించొద్దు, దీవించమని చెప్పలేదా? మీరు కీడు చేసి శ్రమ పడకుండా మేలు చేసైనా శ్రమ అనుభవించమని చెప్పలేదా? ఇవి యేసు ప్రభు ఉద్దేశాలు, యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రకటించిన వాక్యం. అది వీటితో మాకు పనిలేదు అని మనుషులు తీర్మానించుకున్నారు. కాబట్టి అలాంటి ఎవడన్నా చెబితే వాటి మీద ద్వేషం చూపిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు శిష్యులు ఎవరు? ఒకరిని ఒకడు ప్రేమించేవాడే యేసు ప్రభు శిష్యుడు, ఒకరినొకడు ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు, ఒకరినొకడు ప్రేమించిన వాడే దేవునిలో నిలిచి ఉన్నవాడు, దేవుడు వానిలో నిలిచి ఉన్నవాడు. ఒకరినొకడు ప్రేమించకపోతే మనం ఆజ్ఞనే అతిక్రమిస్తామన్నట్టు. చూడండి, కీర్తనల గ్రంథము 41:1 చూడండి. దానికి ముందు సామెతల గ్రంథము 28:27 బేదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. ఒక త్రోవ పక్కన ఎవడో ఆకలి గొలి ఉండి కూడా చూసి పక్కగా వెళ్ళిపోతారు అన్నట్టు. ఏ మాత్రం అంత కరుణ, జాలి, దయలేని జీవులు మనుషులు ఎంత దుర్మార్గంగా, అన్యాయంగా ఉన్నారు. చూడండి, దేవుడు ఏం చెబుతాడు? బేదలకిచ్చువానికి లేమి కలగదంట, అంటే వాడికి సమృద్ధిగా ఉంటదంట. ఆ బేదలు ఎవరైనా కావచ్చు కదా, ఆధారం లేని, ఆశ్రయం లేని వాళ్ళందరూ బేదలే కదా. ఆ వ్యక్తిని చూసి కూడా కన్నులు తిప్పుకొని వెళ్ళిపోతారు. ఒక యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి వెళ్ళి దొంగల చేతిలో చెక్కబడి కొర ప్రాణంతో పడి ఉంటే అప్పుడు ఒక లేవీయుడు యాజకుడు వచ్చి చూసి పక్కగా పోతే ఒక సమరయుడు వచ్చిండు. చూసినారా? లేవీయుడు యాజకుడు ఎవరు? క్రైస్తవులు. చూసి పక్కగా వెళ్ళిపోతారు అన్నట్టు. అలాంటి వాడికి ఏం కలుగుతుందంట? బహుశాపములు కలుగును. ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించలేకపోయినావు. చూడండి, ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నంటే కీర్తనల గ్రంథము 41:1 బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంటే ఒక వ్యక్తి పట్ల నీకు కనికరం కలగాలన్నా, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి నీకు జాలి కలిగి సహాయపడాలన్నా మొదట నీలో ఉండాల్సింది ప్రేమ. అదే నీ అన్ననో, నీ చెల్లెనో, అదే నీ రక్త సంబంధం అట్లా కొర ప్రాణంతో పడితే చూసి పక్కకి వెళ్ళిపోతారా? నీ వాళ్ళు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు గొప్పవాడివి కాదయ్యా, నీలో ఏ గొప్పతనం లేదయ్యా, దాన్ని బట్టి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఏమి లేదయ్యా, నీ కానివాడు ఎవడున్నాడో వాడి పట్ల నువ్వు చేసినప్పుడు నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్తుంది బైబిల్. కాబట్టి బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంతే మాత్రం కాదు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. జీవమిస్తాడు దేవుడు ఎవరికి? దిక్కులేని వారికి. యాకోబు అంటాడు, క్రైస్తవులందరూ ఈరోజు భక్తి అంటే ఒక 10 పాటలు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పెద్దగా అరుసుకుంటా, కేకలేసుకుంటా మాకు వర్షిప్ అంటున్నారు. ఏం వర్షిప్? ఆ భక్త కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఆ భక్త మనుషుల నుంచి కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు అల్లరికి కర్త కాదు కదా, దేవుడు కోరుకునే భక్తి. చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక 21:27 చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అంటే ఈ భక్తి ఎలా ఉంది? పవిత్రంగా ఉంది. నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే
భక్తి. ఇలా నువ్వు బేదలను కటాక్షించకుండా, నీ పొరుగు వారిని ప్రేమించకుండా, నీ సహోదరుడు ఎవడో కష్టాల్లో శ్రమంలో ఉంటే చూసి కూడా పక్కకి వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు అందుకు హృదయాలు దూరంగా ఉన్నాయి అన్నాడు. నోటిదేముందయ్యా? నోటిదేముంది? నోరు ఉంది కాబట్టి పాటలాడతాం, కానీ హృదయాలు బాగున్నాయా? ఒక వ్యక్తి పట్ల చేసే స్వభావం లేనప్పుడు ఏముంది? నోరు ఇచ్చిండు కాబట్టి వాగుతా పాడతాం. వాగుతా పాడడంలో తప్పులేదు, కానీ ఆ అసలైన భక్తి ఏంది? నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి. ఆ భక్తి నువ్వు పాటలు పాడడంలో కాదు దేవుడు కోరుకుంటుంది. ఇలా బేదలను కటాక్షించి దిక్కులేని పిల్లల్ని, విధవరాళ్ళని పోయి పరామర్శించయ్యా, అది నాకు కావలసిన భక్తి, అది పవిత్రమైన భక్తి. అట్లా ఉండి ఉపవాసం ఉంటేనే కదా నాకు కావలసిన ఉపవాసం అని చెప్పలేదా? ఇది చెయ్యరు క్రైస్తవులు, ఇవి పాటించరు. ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక భ్రమలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఎక్కడికో తీసుకెళ్తున్నాం అంటాం. నువ్వు అట్లా చేస్తే దేవుడు ఎక్కడికి రాడు. ఇలాంటి నీతి కార్యాలు చేయి, ఇలాంటి కార్యాలు చేయి. నువ్వు ఎవడికైతే ఆదుకున్నావో వాడు చెబుతాడు దేవుడు ఉన్నాడని. అది మహిమ అంటే. అట్లా చెయ్యరు. చూడండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే అంటున్నాడు. ఇది భక్తి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను, బేదలను నువ్వు చేసేవి చూసినావా, ఆ భక్తి దేవునికి మహిమ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు చెబుతున్నాడు చూడండి. యోహాను కీర్తనలు 41:2-3, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఎందుకు కొర్నేలుకి దేవుడు అంత గొప్ప విలువిచ్చాడు? కొర్నేలు లాంటి వ్యక్తి ఇంత మంచి పని చేసినా రక్షణ లేదు కాబట్టే పేతురును పంపించండి దేవుడు. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఈచకు నీవు వానిని అప్పగింపవు. చూడండి, ఈరోజు చాలా మంది నా రోగం బావాలని, బాగుపడాలంటే హాస్పిటల్ చుట్టూ కాదు వెళ్ళాల్సింది. ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తే ఉచితంగా నీకు స్వస్థత వస్తుంది. నమ్మిన వాళ్ళు ధన్యులు, నమ్మని వాళ్ళు చూడండి. ఏంటంటే కీర్తనల గ్రంథము 41:3 రోగశయ్య మీద వానిని, చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. స్వస్థత కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వెళ్ళి బేదలకు ఇవ్వండి. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరుతుంది. ఆ టెస్ట్లని, ఈ స్కానింగ్లని, అవి గలగలని మనుషులు చేస్తా ఉంటారు. కానీ ఏ రోజు ఇంటి ముందుకు వచ్చిన వాడు ఎవడైనా అంత అన్నం వద్ద మాత్రం బెటర్ అన్నట్టు. హాస్పిటల్ పాలు మాత్రం డబ్బులు పెడతారు. అదే ఆ 10 రూపాయలు ఎవడన్నా కష్టాల్లో శ్రమలో నీ దగ్గరికి వచ్చినాడు కీయడానికి నీకు మనసు రాదన్నట్టు. అందుకు ప్రేమ లేని వాడనైతే ఎందుకన్నాడు? అదే విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టేదానికి ఎంతైనా వేస్తాం. ఒకప్పుడు మేము కూడా గుడ్డి వాళ్ళం అయ్యి చాలా నష్టపోయినాం. చూడు, ఇంతకన్నా దేవుడు భరోసా ఇస్తాడు. ఆపత్కాలంలో ఉంటే నిన్ను తప్పిస్తాడంట. రెండోది, నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాడంట. నువ్వు ధన్యుడిగా ఉంటావంట, ఏ శత్రువుకి నిన్ను అప్పగించడంట. నాలుగోది, నువ్వు మంచం మీద ఉంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడంట. రోగము కలిగినది ఏదైనా నిన్ను స్వస్థపరుస్తాడంట. ఇది దేవుని వాక్యం అండి. నమ్మితే మీ జీవితంలో దేవుని మహిమను చూస్తారు. చూడు, ఎందుకు రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నువ్వే వాడిని స్వస్థపరచదు అంటే ఇది ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథంలోకి మనం వెళితే చూడండి యెషయా గ్రంథము 58:7-8 ఇది మనకు అర్థమైతే ఈ వాక్యం ఇంకా అర్థమవుతుంది. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. అంటే నువ్వు తినేది ఇంకొకటి పెట్టాలంటే నీ కడుపు మార్చుకుంటావా? మనం ఎప్పుడు తింటా ఉంటాం, కానీ ఎప్పుడు తిననోడికి పెట్టాలని ఏ రోజు కూడా ఆలోచన చేయమన్నట్టు. ఎందుకు? మన కడుపులు మనకు దేవతలు అయిపోతున్నాయి అన్నట్టు. చూడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కడుపు మార్చుకొని ముఖం వికారం చేసుకొని జనాల కాడ ఏదో సానుభూతి పంచుకునే ఉపవాసాలు మానుకోవాలి. క్రైస్తవులు ఎక్కువగా వేషధారులు కాబట్టి ఇదే చేస్తారు అన్నట్టు. ఏ ఉపవాసం కావాలి ఆయనకి? నువ్వు ఆశించిన నీ ఆహారాన్ని ఆకలిగా ఉన్న వాడికి ఏమంటున్నాడు, వస్త్రం లేని వాడికి ఏమంటున్నాడు, దిక్కుమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నీ ఇంత చేర్చుకోమంటున్నాడు. ఇది చేస్తే ఏమవుతుందో తెలుసా? అలాగునా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వల్లే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత వస్తుందండి. నువ్వు స్వస్థపరచబడతావు నీ రోగం నుండి. అది దీర్ఘకాలమా మరణకరమా ఏ రోగమైనా ప్రభువుకి సాధ్యమే. హాస్పిటల్ పెట్టే డబ్బులు ఏ రోజన్నా పోయి బేదలకు పెట్టండి. మీకంటూ దేవుని దృష్టిలో కొంతన్నా మనం చేసిన వాళ్ళం అవుతాం. మానవులము, మనలో మానవత్వం ఉందనేది ముందు చూపించుకుంటాం, తర్వాత ఏదైనా కానీ. ఈ రోజు తల్లిదండ్రులకి పెట్టలేని బిడ్డలు తయారైనారు. ఇంత అన్యాయంగా లోకం చెడిపోతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టలేక ఏడుస్తున్నారు కుమారులు కుమార్తెలు. చూడండి, దేవుడే చెప్తున్నాడు కదా, అలాగున నీవు చేసిన ఎడల ఏది నీ ఆహారము ఆకలి కొనిన వాడికి పెట్టి నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకోండి. ఎందుకు? వీడొస్తే నాకు ఎక్కడ భారం అవుతాడు, వీడు నా మీద పడతాడని కూడా వాడు అక్కడుంటే ఇక్కడే దూరంగా చూసి పారిపోతారు జనాలు. ఎందుకు వచ్చింది వీడి కంట్లో పడితే వీడు ఏం అడుగుతాడని. లేరా? మస్తు మంది ఉన్నారు. దిక్కుమాలిన బేదలు నీ ఇంటికి వస్తే ఈ రోజున వాడు ఆకలి కొనింటే పిలిచి నువ్వు అంత భోజనం వాడికి పెడుతున్నారా? పెట్టరు. వస్త్రహీనుడు నీకు కనపడితే మనం వాళ్ళకి వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామా? చెయ్యం. ఇవి చెయ్యం కాబట్టి శాపం కలుగుతుంది, కాబట్టి రోగాలు కలుగుతున్నాయి, కాబట్టి ఇది దేవుడిచ్చిన సొమ్ము కాబట్టి పోతుంది అన్నట్టు. హాస్పిటల్ పాలైపోతుంది. చూడండి, స్వస్థత పొందుకోవాలా, నాకు మంచి ఆరోగ్యం ఉండాలనుకున్న వాళ్ళు పోయి ఈ పనులు చేయండి. ఇవి చేసి
అంటాడు కదా, నా మందిరంలో 10వ భాగం ఉండి ఆహారం తెచ్చి నన్ను శోధించి అని అడుగుతాడు కదా. అట్లా అడగండి, మీకు ఎందుకు స్వస్థత రాదో చూడండి, మీరు ఎందుకు బాగుపడరో చూడండి, ఎందుకు మనకి దేవుడు సమృద్ధిని ఇవ్వడో చూడండి. క్రియలు లేని విశ్వాసం కలిగి ఉండి మనం అన్యాయంగా ఉన్నామన్నట్టు. అన్యాయమే కదా, నీ ఎదుట కూడా వచ్చి ఆకలిగా ఉంటే వాడు ఆకలి చూసి కూడా నువ్వు అంత ముద్ద పెట్టలేదంటే అది అన్యాయం కాకపోతే న్యాయం ఎక్కడ అవుతుంది చూడండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వల్లే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. నీతి 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 అంటే ఇదే. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడు. ఆపత్కాలంలో ఉండి మొరపెట్టు మొరపెట్టు మొరపెట్టు, ఏం మొరపెడతాం? ఏంది ఇన్నిసార్లు మొరపెట్టం? లేదే జవాబు. ఏ రోజు కూడా వాక్యాన్ని పాటిస్తే, ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తే, నీ పొరుగు వాడిని ప్రేమిస్తే మన జీవితంలో సమాధానం దేవుడి నుండి వస్తుంది తప్ప ఈ రోజు లేదా నన్ను బాగు చేయి బాగు చేయి బాగు చేయి. ఎందుకు బాగుగాలేకపోతున్నావు? కారణం ఎక్కడొస్తుంది? లోపం ఎక్కడొస్తుంది? కన్నులు చూసి కూడా తిప్పుకొని పక్కకు పోతుంటే శాపగ్రస్తులు అయిపోతున్నారు. చూడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, పరిసయుడు చేసింది అదే. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి మరీ తిరస్కరించుటయు, పరిసయుడు సుంకరం చూసి చేసింది అదే. నీకు సంబంధం లేనప్పుడు వేలు పెట్టి మరి ఎందుకు చెప్పాలి? అంటే మన గురించి చెప్పడానికి ఇంకొకరిని నీచంగా చూడాలా, ఇంకొకరిని కించపరచాలా, ఇంకొకరిని అవమానపరచాలా, ఇంకొకరి హృదయం కూడా ఇది కాదు కదా. అది దేవుని మహిమైతే పరిసయుడిని దేవుడు ఒప్పుకునేవాడు కదా, ఎందుకు ఒప్పుకోలేదు? చూపించుకునేది మనుషులు ఎదుట కాదు, భక్తి దేవుని ఎదుట ఉండాలా. ప్రతిఫలం ఇచ్చేది ఆయన అన్నప్పుడు మనుషులు ఎందుకు? నువ్వు మనుషుల దగ్గర ప్రతిఫలం ఆశిస్తే మనుషుల దగ్గర గొప్పగా చెప్పుకుంటాం, మనుషుల దగ్గర ఘనంగా చెప్పుకుంటాం. ఈ భక్తి ఈ ప్రతిఫలము మనుషుల నుండి వస్తుంది తప్ప దేవుని నుండి ఏమి రాదన్నట్టు. చూడు, కాబట్టి ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట. అంధకారము నీకు మధ్యాహ్నం లాగా నీకు అంత వెలుగు నీ మీద ఉంటుంది అన్నట్టు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అంటే నీకు మంచి ఆరోగ్యం ఉంటది. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలనే ఉండేదవు. కాబట్టి మొదటిది మన సహోదరులు దేవుని ప్రేమ గురించి. ఇప్పుడు దేవుని ప్రేమ ఏంది? ధర్మశాస్త్రాన్ని గైకొండమేంది? పొరుగు వారిని ప్రేమించాలి. ఆ లేవీయుడు యాజుడు గాని చూసి కూడా పక్కకి వెళ్ళిపోయినట్టుంటే ఎందుకండి ఇలాంటి భక్తి చేయడం ఎందుకు? ఇట్లా దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు? ఏమీ అందులో ప్రయోజనం లేదు. నువ్వు అట్లా చూచి పక్కకి వెళ్ళే వ్యక్తివైతే, పక్కకి వెళ్ళేదానివైతే నీ భక్తి నిన్ను కాపాడదు, నీ భక్తి నిన్ను రక్షించదు. ఒకనొక దినం ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు రొమ్ము కొట్టుకుంటాం అన్నట్టు, ఎంత నేను తప్పు చేసినానని. ఇదే మాట కొత్త నిబంధనలో దేవుడు చెప్పిండు. ఇటు చదివితే మనకి ఈ వాక్యం అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనము. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడపరచబడిన రాజ్యమును. చూడండి, ఇలాంటి కార్యాలు చేయనోళ్ళు కూడా దేవునికి రాజ్యానికి పోరు. ఇది మాత్రం ఏ సంఘంలో ఎవడు చెప్పిండు. ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు ఎక్కడ ఉంటారు, ఇలాంటి చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, చేయని వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది. అర్థమైతే గుండెల్లో భయం రావాలా. చూడండి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన యుంటిని, నన్ను చేర్చుకుంటిరి. అంటే నువ్వు ఆశించిన దాన్ని ఊరికి పెట్టమన్నాడు, ఆకలి కొనిన వాడికి పెట్టమన్నాడు. నీ శత్రువైనా సరే వాడికి భోజనం పెట్టమన్నాడు, వాడు దప్పికొనుకుంటే వాడికి దాహం ఇవ్వమన్నాడు, వాడు పరదేశ ఉంటే చేర్చుకోవాలా. తర్వాత దిగంబరిన ఉంటే అంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వమన్నాడు, ఉపవాసం గురించి చెప్పినప్పుడు. అదే ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు. నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటే నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటే. బాగా అర్థం చేసుకోండి, ఇవి జైల్లో ఉండడం అని కాదు. మీకు యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది కదా, మీలో ఎవడైనా సహోదరుడు సత్యముల విషయంలో తప్పిపోతే మీరు అతన్ని దేవుని వైపు మళ్ళిస్తే ఒక ఆత్మను రక్షించుకోవడం చూసినా, తప్పిపోయిన కుమారుడు కానీ తప్పిపోయిన గొర్రె కొరకు తండ్రి వెతికిండు చూసినావా, అట్లా ప్రయాసపడడం. చూడండి, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, చూడండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడా లేదా? ఒక యవనస్తుడు వచ్చి, ఎంతో గొప్పవాడయ్యా, నేను నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలంటే, పోయి ఆజ్ఞలు పాటించమంటే నేను పాటిస్తున్నాను కదా, నాకు ఇంకేంది కుదువు అంటాడు. నీ ఆస్తి బేదలకి ఇమ్మంటే ఇవ్వగలిగిందా? అదే జక్కయ్య, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాడికి తిరిగి ఇస్తానన్నప్పుడు, ఇతడు అబ్రహాం కుమారుడు. అబ్రహాం కుమారులు ఎవరు? ఆశీర్వదించబడిన వాళ్ళు. చూడు, మనం ఇవ్వగలుగుతున్నామా? ఏం డబ్బు, దేనికి డబ్బు? ఈ జీవనం కొనసాగడానికి దేవుడు పెట్టిన సిస్టమే తప్ప అదే అని మిగతా అన్ని వాక్యాలు పాటించడం మానేస్తున్నారు. నువ్వు లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమన్నా ప్రయోజనం? చూడండి, క్రైస్తవులు క్రమక్రమేణా గుడ్డోళ్ళు అయిపోతున్నారు.
ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకురాలేము, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేము కదా. దిగంబరులుగా వచ్చిన మరలా తిరిగి దిగంబరులమే కదా. గాలికి కష్టపడి ప్రయాసపడి నువ్వు ఏ రోజు కూడా ఒకడికి ఒక ముద్ద పెట్టకుండా, ఒకడికి సహాయం చేయకుండా, ఒకటి పట్ల చేయకుండా నువ్వు ఎట్లా ఆశిస్తున్నారు దేవుడి దగ్గర నాకు ప్రతిఫలం ఉంటుందని? నేను దేవుడిలో ఉన్నాను, దేవుడు భక్తి చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, దేవుడు అని వాస్తవాలు చూసి నిజంలోకి వచ్చి ఈ వాక్యాల ముందు నిలబడితే తెలుసుకుంటాం. ఏం లాభం? పిసినారి తరగుండి సంపాదించుకుంటావు, ఏ రోజు ఒకడికి పెట్టం, నీ కాలాన్ని ముగించుకుంటావు. రేపు దేవుని ఎదుటి నిలబడితే నువ్వు ఎక్కడ ఉంటావో చూడు, కింద తెలుస్తా చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోతారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అన్న వాక్యంలో నిక్షిప్తమై ఉందంటే ఒక గవిలాగా ఉంది. అది గవిని అంటారు కదా, తవ్వేదానికి. ధర్మశాస్త్రాన్ని నీ పొరుగువాడిని ప్రేమించినోడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినోడు. ఆ పొరుగువాడు ఆకలి కొన్నాడు కాదా, బట్టలు లేనోడు కాదా, రోగి అయి ఉన్నాడు కాదా, చెరలో ఉన్నవాడు కాదా, అంటే నీ అన్న అయితేంది, నీ తమ్ముడైతేంది, నీ ఇంటి పక్కడైతేంది, ఎవడైతేంది, శత్రువుని కూడా ప్రేమించగలిగేటట్టు ఉండాలి కదా మన ప్రేమ. అలా లేకపోతే ఏమవుతాము? ఆజ్ఞ అతిక్రమించడం పాపము కాబట్టి, ఆ పాపము చేయవారు అపవాది సంబంధులు కాబట్టి, ఈ నరకాన్ని దేవుడు ఎవరి కొరకు సిద్ధపరచబడిండో తెలుసా? అపవాదికి వాని దూతల కొరకు ఏర్పరిచిన దానికి. వాడేం చేస్తాడు? మనుషులందరి చేత పాపం చేపించి వాడు దీనికి పాత్రుడు అవడమే కాదు, నేను పోవడమే కాదు, నాతో పాటు 10 మందిని చెడగొట్టే రకం అంటారు చూస్తున్నావా? ఎందుకు? వాడిలో ఎప్పుడు చెడుతనమే ఉంది కానీ ఎప్పుడు మంచితనం లేదు వాళ్ళు. కాబట్టి వాడు చెడుతనం కలిగినోడు కాబట్టి నేను నశించిపోవడం కాదు, నా దూతలు నశించిపోవడం కాదు, ఆయనకి ఇష్టలైన మనుషులందరూ నశించిపోవాలని మనుషుల చేత దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా దేవుని ఎదుట మనుషుల చేత పాపాలు చేపిస్తున్నాడు. కాబట్టి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశన యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన యుంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలి కొండి ఉంటుటైనను, దప్పికొని ఉంటుటైనను, పరదేశవై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు. ఈరోజు రేపు అక్కడ నిలబడినప్పుడు చూడండి, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అన్నది ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడం. ప్రేమ. ఆకలి కొన్నోడికి నీ ఆహారం పెట్టాలన్నా వాడి పట్ల ప్రేమ ఉంటే పెడతావే తప్ప, వాడు నా కులం కాదని కొంతమంది పెట్టరు, వీడు నా మతం కాదు కాబట్టి పెట్టరు, వీడు నా డినామినేషన్ కాదు కాబట్టి పెట్టరు, వీడు నాకు సంబంధించినోడు కాదు కాబట్టి వీడు కింద కూర్చోవాలా, నేను పైన కూర్చోవాలా. కాబట్టి చూడండి, అందుకైనా మిల్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితోనను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. నీతిమంతులు ఎవరు? నీతిని జరిగించేవాడు. నీ ముందర నీ నీతి నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయినని యెషయా గ్రంథం చదివినాం కదా. మనం కడుపు మార్చుకోవడం కాదండి ఉపవాసం, ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు మంచి చేయడం, ఇతరులకు ప్రభులోనికి నడిపించడం. అందుకు 40 దినాలు 40 రాత్రులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. నువ్వేదో ఉపవాసం ఉండి నీ స్వార్థం కొరకు, నీ వ్యక్తిగతం వాటి కొరకు, దానిలో నువ్వేదో గొప్ప పని చేసినవని, ఏదో ఉన్నతమైన పని చేసినవని నీకు నువ్వు డమ్మంగా ప్రవర్తించి చెప్పుకోవడానికి కాదు ఉపవాసం చెప్పింది దేవుడు. ఎందుకు ఉపవాసం ఉండమని చెప్పిండు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాల, కాడిమాను మోకులు తీయుట, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుంది. అందుకు 40 దినాలు 40 రాత్రుల్లో ఉన్నాడు యేసు ప్రభు ఉపవాసం. ఆ ఉపవాసం ఉంటే మంచిది. ఉద్యోగాల కొరకో, వాటి కొరకో, వీటి కొరకో కాదు. పాపాలు ఒప్పుకోవడానికి ఉన్నారు ఉపవాసం, అది ఇంకా మంచిది. స్వార్థం కొరకు, స్వార్థ ప్రయోజనాల కొరకు ఇందులో గొప్పతనం ఏం లేదు. మనుషుల కాడ ముఖ వికారం చేసుకోవడం, నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి మనుషుల కాడ నేను నువ్వు గొప్పగా హెచ్చించుకోవడం, ఇదన్నీ ఎందుకు దేవుడు మనకి ఈ వాక్యం చెప్తున్నాడంటే, ఇవన్నీ ఎందుకు దేవుడు చేయమంటున్నంటే చూడండి, అయిపోయింది లాస్ట్ వాక్యము. సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నువ్వు దేవునికి అప్పిస్తున్నావు కాబట్టి, నువ్వు దేవునికి చేసినావు కాబట్టి, వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే కాబట్టి, నువ్వు ఆపత్కాలంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు రోగివై మంచం మీద ఉంటే దేవుడు వచ్చి నిన్ను ఆదరిస్తాడు. నువ్వు రోగం కలిగి ఉంటే దేవుడు వచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఎందుకు? నువ్వు చేసిన మేలు దేవుడు ఉంచుకోడు కాబట్టి. అదే మనం పోయి హాస్పిటల్కి, డాక్టర్లకి, వాళ్ళకి వీళ్ళకి పెట్టి వృధాగా పోవడమే. అందులో ఏమీ లేదు. స్వస్థత కావాలి, మన ప్రార్థనలో చేస్తే రావు స్వస్థతలు. ఒక టైంలో దేవుడు చేస్తాడు, ఒక టైంలో ఎందుకు చేయడంటే, ఏ రోజు కూడా నీ పొరుగువాడినైనా, నీ రక్త సంబంధినైనా నువ్వు చూసి కన్నులు తిప్పుకొని పోతే శాపం కలుగుతుంది అంటున్నాడు కదా. నీ రక్త సంబంధిని చూసి నువ్వు ముఖం తిప్పుకుంటూ, నీ ఇంటి దగ్గర చూసి నువ్వు ముఖం తిప్పుకుంటూ, నిన్ను ఎవడో ఆధారపడి అయ్యా నాకు సహాయం చేయ అడుగుతుంటే నువ్వు ముఖం తిప్పుకుంటే నీకు శాపం రాదా? కాబట్టి ఎందుకు ప్రభు ఈ వాక్యాలన్నీ చదువుతుందంటే, ప్రేమ గురించి ఇవన్నీ. ప్రేమ ఉంటేనే ఆకలి కొన్నవాడికి నీ ఆహారం పెట్టాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలి. అందులో నీ బట్టలు వాడికి ఇవ్వాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలా. రోగి ఉన్నవాడికి అడిగి వెళ్ళాలంటే నీ సమయాన్ని నువ్వు త్యాగం చేసుకోవాలా. అంటే ప్రేమలో త్యాగం ఉంటది అన్నది చెప్తున్నాడు ప్రభు. అలా త్యాగం చేసిన వాళ్ళే ప్రేమ స్వరూపులుగా ఉండగలరు, ప్రేమ మయులుగా ఉండగలరు, ఇతరులను ప్రేమించగలరు. నీలో త్యాగం లేకపోయిందనుకో నువ్వు వ్యర్థుడవే, నీకు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ వగు తండ్రి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రములు.
ఇంతవరకు దేవా నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవ నన్ను నిలబెట్టి వాక్యాన్ని ఉపదేశించి ప్రభా నాయన మీ ప్రేమ ఏ రీతిగా ఉండాలా, మేము ఏ రీతిగా నీ ప్రేమ కలిగి ఇతరులకు చూపించాలా అన్న దాని గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభా. కాబట్టి నాలో ఏమైనా నీ ప్రేమ చల్లారిపోతే నాయన అనేకులు అక్రమం విస్తరించుట చేత వాళ్ళ ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజు లేదు ప్రభా ఆ ప్రేమ. కాబట్టి మాలో చల్లారిపోతే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడు, ప్రేమ లేనివాడు ఎప్పుడు ఎదుటివాడికి చూడండి ప్రభా. కాబట్టి మాలో నీ ప్రేమ సంపూర్ణం అవ్వాలంటే మేము కూడా తండ్రి నువ్వు మమ్మల్ని ఎట్లయితే ప్రేమించినావో మా పట్ల నువ్వు ప్రేమ చూపించినావో ఆ ప్రేమ ఇతరుల పట్ల మేము కూడా చూపించేవారిగా, నీ ప్రేమలో మేము నిలిచేవారిగా, అలా మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని మీరు మా పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చే వారిగా ఉండటకు నాయన మాకు సహాయం దయచండి తండ్రి. మేమేమన్నా తండ్రి ఈ బీదల పట్ల కానీ ఎవరి పట్ల మేమేమన్నా చేయలేకపోతే ప్రభా ఈ వాక్యం మా యొద్దకు వచ్చింది కాబట్టి ఇకనైనా మేము చేసుకోవాలన్న తీర్మానంతో అలా అడుగు వేస్తే మేము ధన్యులమే. కాబట్టి ప్రభానైనా కాబట్టి ఇతరులను మేము ప్రేమించాలా, ఎవరి పట్ల మాలో ఎలాంటి కలహమే కానీ కక్షలే కానీ ద్వేషాలు మత్సరాలు ఇవి ఉంటే నీ వాక్యానికి విరుద్ధం ప్రభా. అట్టి క్రియలు మాలో ఉంటే మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ, అలాగే నాకు, మన కుటుంబ సభ్యులందరికీ, అలాగే నిత్యము ప్రార్థిస్తున్న విజ్ఞాపనలు చేస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.